నమస్తే. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో ముఖ్యంగా మార్కెట్లో నకిలీ ఓట్లు చెలామణిలో ఉన్నాయి. నకిలీ రూ. 500 పెద్ద ఎత్తున కూడా మార్కెట్లోకి వచ్చినాయి. చాలామంది దీంట్లో ఈ నకిలీ నోట్లని చెలామణి చేసేటువంటి పనిలో బిజీ అయిపోయినట. ఇదంతా నేను చెప్పేది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ చెప్పడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పిన తర్వాత మరి దేశంలో ఏ రకంగా దొంగ నోట్ల యొక్క చెలామణి అవుతూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దొంగ నోట్లని ఎవరు కూడా గుర్తుపట్టలేనటువంటి విధంగా తయారు చేసిండ్రు. మీరు అప్రమత్తంగా లేనట్టయితే ఉంటే మీరు మోసపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ మార్కెట్లో రూ. 500 ఏదైనా మీ దగ్గరికి వస్తే క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి ఇప్పటికే ఆర్బీఐ సైతం కూడా చెప్తా ఉన్నది. మార్కెట్లోకి వచ్చినటువంటి ఏవైతే 500 నోట్లు ఉన్నాయో దాంట్లో ఒక అక్షరం మిస్ అయిపోయింది. ఆ అక్షరాన్ని బట్టి మీ దగ్గర ఉన్నటువంటి నోటు ఒరిజినల్ నోటా లేకపోతే ఇది డూప్లికేట్ నోటా, ఇది నకిలీ నోటా అనేటువంటిది మీరు గ్రహించవచ్చు అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అందుకని చెప్పేసి ఒకసారి మీ దగ్గరలో, మీ జేబులో, మీ పర్సులో, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నోట్లు ఏవైతే ఉంటాయో ఆ నోట్లను ఒకసారి మీరు పరిశీలించండి. దాంట్లో కూడా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులలో కూడా ఏమైనా నకిలీ నోట్లు ఉండొచ్చు. మీరు నకిలీ నోట్లు ఉన్నంత మాత్రాన మీరు నకిలీ ఓట్లు తయారు చేసినటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు మార్కెట్లోకి వస్తే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అట్లా చెరమని అవ్వకుంటూ మన దగ్గరికి రావచ్చేమో. సో వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి నోట్లు ఒరిజినల్ ఆ ఫేక్ అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి చెప్పగానే, ఈ వార్త చెప్పగానే చాలామంది ఇప్పటికే జేబులో ఉన్నటువంటి ఆ పర్సో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి డబ్బులో మీరు చూసే ఉండి ఉంటారు. సో నా దగ్గర ఉన్నటువంటి నోటు ఒరిజినల్ ఆ ఫేక్ అనేది ఇది దర్దాపుగా అందరూ కూడా, ఎందుకంటే ఆ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటిది నోటు ఇండియాలోనే అతిపెద్ద నోటు 500 నోటే. గతంలో 1000 నోటు ఉండేది, 2000 నోటు కూడా ఉండేది. కానీ వాటిని అన్నింటినీ బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పెద్ద నోటు అంటే 500 నోటే. ఈ 500 నోట్లు ప్రతి ఇంట్లో కామన్గా ఉంటాయి. ఇంకా 500 కనీసం 1-2 అయినా ఉంటాయి. 1-2 అయినా 500 నోట్లు ఉంటాయి. సార్ కట్టలు లేకపోయినటువంటి పరిస్థితి కొంతమంది ఇళ్లలో ఉండొచ్చేమో, కొంతమందికి కట్టలు కూడా ఉండొచ్చేమో. కానీ 1-2 నోట్లైనా ఆ సామాన్యమైనటువంటి ప్రజల చేతిలో ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి చూస్తే మీకు ఒకసారి ముందుగా ఈ 500 నోటుకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఉంటే నా దగ్గర ఉన్నటువంటి 500 నోట్లు ఒకటి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది 500 నోట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఒకటి ఉంటుంది. సరే, ఏ నోటుకైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఉంటుంది. సో దాని విధంగానే 500 నోటు పైన కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఉంటుంది. దీంట్లో మిస్టేక్ అయినటువంటిది ఏంటిదంటే, ఏ విధంగా దీన్ని 500 రూపాయల నోటు ఫేకా ఒరిజినల్ అని చెప్పేసి గుర్తుపట్టాలంటే RESERVE అసలైనటువంటి స్పెల్లింగ్ ఇది. నా దగ్గర ఉన్నది డూప్లికేట్ నోటు కాదు, ఇది ఒరిజినల్ నోటే. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ప్రకారం చెక్ చేసుకుంటే నా దగ్గర ఉన్నది ఒరిజినల్ నోట్ అన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ అంటే RESERVE రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ దీంట్లో ప్రధానంగా వీళ్ళు నకిలీ నోట్లు తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో RESE కాడ RESA ఈ ప్లేస్లో ఏ అనేటువంటి అక్షరం మెన్షన్ అయిపోయింది. దీని ఒక్కటి మీరు గుర్తుంచుకున్నట్టయితే ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి నోటు ఒరిజినల్ ఫేక్ అనేది చూసుకోవచ్చు. ఇక మిగతాది ఎక్కడ కూడా కాదు. ఒరిజినల్ నోటుకి ఫేక్ నోటుకి ఇది ఒక్కటి మాత్రమే తేడా. ఇక ఎక్కడ కూడా మనం ఒరిజినల్ ఇది నకిలీ అని చెప్పేసి గుర్తుపట్టేటువంటి స్థితే ఉండదు. కేవలం ఇది ఒక్క అక్షరాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఆర్బీఐ చెప్తా ఉన్నది. ఆర్బీఐ ఇంత అలర్ట్గా ఉండి ఒకసారి మనని కూడా అలర్ట్గా కావాలని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నది. కాబట్టి మీరు జేబులో ఉన్నటువంటి డబ్బులు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది నకిలీ నోట్, ఇది RESARVE రిజర్వ్. ఇది RESE రావాలి, కానీ RESA వచ్చింది. ఇది ఒక్కటి మాత్రమే మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఒరిజినల్ నోట్ కంటే డూప్లికేట్ నోటు కూడా మంచి నాణ్యతతో కూడినటువంటి తీరుగా తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఏమో ఒరిజినల్ నోటు కొంత మందంగా ఉన్నప్పటికీ, పేపర్ క్వాలిటీ ఉన్నప్పటికీ, డూప్లికేట్ నోటుకు వచ్చిన తర్వాత ఈ సైజులలో తేడానో లేకపోయేది ఉంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి గాంధీ గారి యొక్క బొమ్మనో ఉండకపోయేది. కొంత ఆ క్వాలిటీ మిస్ అయిపోయేది.
ఇప్పుడు అట్లాంటిది లేదు, సేమ్ క్వాలిటీ ఉంటా ఉన్నది. ఒరిజినల్ ఏదా లేకపోతే నకిలీది ఏది కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి ఉన్నది. ఇప్పుడు కేవలం RESA అన్న కాడనే మీరు గుర్తుపట్టాలి. ఏ ఉంటే మాత్రం అది మీరు డూప్లికేట్ నోట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్తా ఉన్నది. ఇంకో బి అలర్ట్, మీ దగ్గర ఉన్న 500 నోట్లు చెక్ చేసుకోండి, మార్కెట్లో దొంగ నోట్లు ఉన్నాయట. 500 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా? ఉంటాయి. ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఓ పని అర్జెంటుగా చేయాలి. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకోండి, అవి ఒరిజినల్ నోట్లా లేకపోతే దొంగ నోట్లా అని. ఎందుకంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తం చేసింది. మార్కెట్లో నకిలీ, ఫేక్, దొంగ 500 నోట్లు చెలామణిలో ఉండొచ్చని, ఇటీవల కాలంలో ఎక్కువగా సంఖ్యలో దొంగ నోట్లు చెలామణిలోకి వచ్చి ఉండొచ్చంటూ దర్యాప్తు సంస్థలను సైతం కూడా హెచ్చరిస్తూ ఆర్బీఐ అప్రమత్తం చేయడం విశేషం. ఆర్బీఐయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అప్రమత్తం చేయడం జరిగింది. మార్కెట్లోకి పెద్ద ఎత్తున కూడా దొంగ నోట్లు వచ్చినాయి, 500 రూపాయల నోట్లు. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దొంగ నోట్ల లేకపోతే ఇది ఒరిజినల్ నోట్ల అనేది కూడా మనం కనిపెట్టలేకపోతా ఉన్నాం. కాబట్టి దర్యాప్తు సంస్థలను కూడా హెచ్చరించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించడం జరిగిందంటే ఏ విధంగా దేశంలో నకిలీ నోట్ల యొక్క దందా నడుస్తూ ఉందో మనం చెప్పనక్కర్లేదు. చాలామంది దొంగ నోట్లు చెలామణి చేస్తూ దొరికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అసలైనటువంటి దొంగలు ఈ నకిలీ నోట్లను పెద్ద ఎత్తున తరలిస్తూ పెద్ద ఎత్తున వీటన్నిటి కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నటువంటి అసలైనటువంటి దొంగలను పట్టుకోవడంలో విఫలమైపోతా ఉన్నాం. చిన్న చితక మంది ఏదైతే ఈ దొంగ నోట్లను చెలామణి చేసేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒకవేళ కనుక 1,00,000 రూపాయలు దొంగ నోట్లు కనుక వాళ్ళు ఇస్తున్నట్లయితే మనం ఒరిజినల్గా 50,000 రూపాయలు ఇస్తే వాడు ఫేక్ నోట్లు 1,00,000 రూపాయలు ఇస్తాడు. దానికి కొంతమంది ఆశపడి ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి దొంగ నోట్లు 1,00,000 రూపాయలకు తీసుకొచ్చుకొని వాళ్ళు 50,000 అట్టిచ్చేసి ఈ 1,00,000 రూపాయలని చెలామణి చేసుకుంటారు. దాని ద్వారా ఏమైతే వీడు ఇంకో 50,000 లాభం వస్తాయి కాబట్టి అత్యాశకు పోయినటువంటి వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి సప్లై చేసేటోడు కానీ మరో పక్కన తయారు చేసేటోడు కానీ దొరకట్లేదు. ఇగో ఫేక్ నోట్లతో సామాన్యులను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. భారీగా చెలామణిలో వచ్చినట్లు కేంద్రం కూడా గుర్తించింది. నకిలీ ఒరిజినల్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందన్న కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ 500 నోట్ల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లు అత్యంత నాణ్యంగా ఉన్నాయని, గుర్తించడం కష్టంగా మారిందని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేర్కొంది. నోట్లను తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని సూచించింది. నకిలీ నోట్ల చెలామణి విషయంలో DRI, CBI, NIA, SEBI, FIUలను అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ అనే చోట ఈ అక్షరం బదులు ఏ ముద్రించారని పేర్కొంది. ఈ చిన్న ట్రిక్తో అసలు నకిలీ నోట్ల మధ్య తేడాలు గుర్తించవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప 500 నోటు అసలుదా నకిలీదా అని గుర్తించలేమని తెలిపింది. విషయంపై బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశామని తెలిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ప్రజలు కూడా ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని బ్యాంకులను ఇతర సంస్థలను ఆదేశించడం జరిగింది. ఎలా గుర్తించాలంటే ఫేక్ నోట్ల విషయంలో ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో గుర్తించలేని స్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి అలవాటు పడిన జనం చేతుల్లో ఫిజికల్ కరెన్సీ చలమని తగ్గిపోయింది. ఒకప్పుడు నోట్లను చేతులతో లెక్క పెట్టేవారు, ఎంత డబ్బు కావాలన్నా ఫిజికల్గానే వాడేవారు. దీంతో ఎల్లప్పుడూ క్యాష్ను లెక్క పెడుతూ ఉండడంతో జనాలకు క్యాష్ స్పర్శ ఈజీగా తెలిసేది. దీంతో ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో ఈజీగా అర్థమయ్యేది. అంటే గతంలో మనం డబ్బులు కొన్ని ఏదైతే కట్టలుగా ఉన్నటువంటి వాటిని లెక్క పెట్టినప్పుడు అన్నీ ఒక తీరుగా మధ్యలో ఏదైనా నకిలీ వచ్చినప్పుడు గుర్తుపట్టేది. ఇది ఇట్లా మనం జస్ట్ వాటిని కౌంట్ చేస్తూ ఉంటే. ఇప్పుడు ఎక్కడ గుర్తిస్తూ ఉన్నాం, మొత్తం అంతా కూడా డిజిటల్ లావాదేవీలే, ఫోన్పేలు, గూగుల్ పేలు, మిగతా ఉన్నటువంటి పేటీఎంలే వాడుతూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మన దగ్గరికి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత వాటిని నకిలీ ఒరిజినల్ని గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఇది వాళ్ళకు ఎవరైతే ఫేక్ నోట్ల చలమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఈజీగా అయిపోతూ ఉన్నది అన్నటువంటిది కూడా తెలుస్తూ ఉంది. ఏది ఒరిజినల్ ఏదో ఈజీగా అర్థమయ్యేది. చాలామంది లెక్క పెడుతూనే తేడా అనిపిస్తే ఆ నోటును పక్కన తీసేసేవారు. కానీ డిజిటల్ మనీ అలవాటు అయ్యాక క్యాష్ లెక్కించడం తగ్గిపోయింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా
డిజిటల్ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు క్యాష్‌ని ఎక్కువగా ముట్టుకునే పరిస్థితే లేకుండా పోయింది. ఇక ఫేక్ మనీని గుర్తించడం కష్టంగానే మారిపోయింది. ఈ టైంలో ఫేక్ నోట్లను గుర్తించడం ఎలాగో ఆర్‌బీఐ సూచనలు ఇచ్చింది. నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని రిజర్వ్ అనే చోట ఈ అక్షరం బదులు ఏ ముద్రించారని పేర్కొంది. ఈ చిన్న ట్రిక్‌తో అసలు నకిలీ నోట్ల మధ్య తేడాలు గుర్తించొచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప 500 నోటు అసలుదా నకిలీదాన్ని గుర్తించలేమని తెలిపింది. విషయంపై బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేశామని తెలిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ప్రజలు కూడా ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ఇతర సంస్థలు కూడా ఆదేశించడం జరిగింది. సో ఇది మొత్తానికైతే మాత్రం కేంద్రం కూడా ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నది. కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. మీరు అప్రమత్తంగా లేకపోతుంటే ఆగమైపోతారు. నకిలీ నోట్లు మీ చేతికి దొరికిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున మీ చేతి నుంచి మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. సామాన్యులు దీని ద్వారా ఇబ్బంది పడతారు. నకిలీ నోట్లు చెల్లమని మీరు మీ దగ్గరికి నకిలీ నోట్లు కేవలం 1, 2 వస్తారంటే అవి చెల్లకపోయినా పర్వాలేదు. కానీ పెద్ద సంఖ్యలో మీ దగ్గరికి వస్తే మాత్రం మరి ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ముందుగానే ఎక్కడి నుంచైనా ఏ సంబంధించినటువంటి షాప్ అయినో లేకపోతే మీకు ఎవరైనా అప్పుగా తెచ్చుకున్నప్పటికీ వాటన్నిటిని కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి అది ఈ అనే అక్షరం ఉన్నదా, ఏ అనే అక్షరం ఉందా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అనేది ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు నకిలీది అలాగే ఒరిజినల్ ఏదనేది కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుందనేది అయితే ఆర్బీఐ అయితే హెచ్చరిస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున కూడా దేశంలో దొంగ నోట్లకు సంబంధించినటువంటి చలామణి చేసేటువంటి పనులు చాలామంది దీనిలో నిమగ్నం అయిపోయారంటే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చినాయి. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తూ ఉన్నది. ఒకసారి అయితే మీరు ఎందుకైనా మంచిది మరోసారి మీ జేబులో ఉన్నటువంటి నోట్ని ఒకసారి అయితే చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.